ఈ రోజు కోసము నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. లాస్ట్ టైం కూడా గురుజీ నాకు పర్మిషన్ ఇచ్చాడు. చేశాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఈ రోజు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. గురుజీ ఏం లేదు గురుజీ. నేను కూడా నేను కూడా ఈ లెవెల్కి రావాలంటే చాలా వరకు నాకైతే ఏం తెలియదు గురుజీ. ప్రతిరోజు ప్రతి నిమిషము నన్ను చెప్పి నడిపిస్తూనే వచ్చాడు గురుజీ. నన్నే ఆ నడిపించాడు కాబట్టి ఈ దూరం వచ్చాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. దీంట్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. మన గ్రేట్ షేప్ షాప్ కంపెనీ చూడండి, www.shapeshopindia.com. కానీ చాలా మందికి తెలియదు మనం ఈ కంపెనీ ఎక్కడుంది ఏమని చాలా మంది కూడా అడుగుతా ఉంటారు. కానీ ఆన్లైన్ లో మనము చాలా కంపెనీలు చూసాం, ఎన్నో కంపెనీలు చూస్తూ ఉంటాం, కానీ ఎన్నో వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. 25 ఏళ్లుగా ఒకే చోటుగా ఉంటూ నడిపిస్తున్న కంపెనీ షేప్ షాప్ అన్నమాట. ఇది హెడ్ ఆఫీస్ వచ్చి ఢిల్లీలో ఉంటుంది సార్. నెక్స్ట్ వచ్చిందన్న ఈ ప్లాట్ఫామ్ నేను నడిపించే గ్రేట్ మెంటర్స్ చూడండి సార్. థ్యాంక్ యూ అని ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తానే ఉండొచ్చు. మన గ్రేట్ మెంటర్స్ సంజయ్ గురుజీ కానీ, మన నర్సి అగర్వాల్ గురుజీ కానీ, గ్రేట్ మెంటర్ వికాస్ మా గురుజీ కానీ, మాధవ్ గురుజీ కానీ, మన జస్వీర్ సింగ్ గురుజీ కానీ, ప్రతి ఒక్కరికి గ్రేట్ఫుల్ అనుకోవచ్చు సార్. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇప్పుడు వరకు మనం ఈ ప్లాట్ఫామ్ నడుస్తున్నామంటే, ఈ ప్లాట్ఫామ్ లో మనం ఇలా మాట్లాడుతున్నామంటే కూడా వాళ్ళు వేసిన పాతే అనమాట. ఆ పాత్రలోనే మనం నడుస్తున్నాం కాబట్టి ఈ రోజు మనము సక్సెస్ అవడానికి కూడా ఎన్నో వాళ్ళు అన్ని చూసి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ఒక పాత్రని రెడీ చేసి పెట్టారు సార్. ఈ పాత్రలో మనం నడవడం అనేది చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ. మనకి మెంటర్షిప్ ఎప్పుడు మనం గ్రేట్ఫుల్ గా ఉండాలా. కానీ ఇక్కడ మనం నడవాలంటే కూడా సార్ మనకు మెంటర్షిప్ కావాలి. కరెక్టే కదా? మెంటర్షిప్ కావాలి. మెంటర్షిప్ ప్రతి ఒక్కరు మెంటర్ లేకుండానే పరిగెత్తా ఉంటారు సార్. కానీ మెంటర్షిప్ అంటే ఏమి మనం అది తెలుసుకోవాలి సార్. ఇప్పుడు చూడండి, శ్రీరామచంద్రుడే ఉన్నాడు, కానీ తనకు ఆంజనేయులు శిష్యుడు ఉన్నాడు సార్. ఈ మన దేవుళ్ళు చూడండి కావాలంటే కూడా రాములకి ఆంజనేయుడు ప్రథమ భక్తుడు. కానీ కానీ ఎక్కువ గుళ్ళు ఎవరికి ఉంటాయి సార్? కరెక్ట్ గా ఎవరికి ఉంటాయి గుళ్ళు అంటే ఆంజనేయులకే ఉంటాయి. కారణం ఏమి? కానీ ఎక్కువగా శిష్యునికి పేరుందా, ఆంజనేయుడికి పేరుందా అని మనం చూసుకోవాలి. శిష్యునికే కదా పేరుంది, మన రాములకి అయితే పేరు తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా కొలిసే గుళ్ళు కూడా అదే ఉంటాయి. ఎందుకంటే ఆ శిష్యునికే పేరు వస్తుంది. అదే మాదిరిగా సచిన్ కూడా మనం ఈరోజు చూస్తున్నాం సార్. వాళ్ళ గురువు పేరు ఎక్కడ వినపడదు, కానీ సచిన్ పేరే మోగుతా ఉంటుంది. కానీ శిష్యులే పెద్దోళ్ళు అవుతారు. ఇది ఎప్పుడు మనకు గుర్తుండాలా. కరెక్టా లేదా గురుజీ? ఈ వద్దు మెంటర్షిప్ ని మనం ఎన్నుకున్నామంటే మన గురుజీలు మనకు గైడ్ చేస్తుంటారు, అంతేగాని మనము డెవలప్ అవుతాం. అదే మాదిరిగా మన గ్రేట్ సార్ గురుజీ సోమశేఖర్ గురుజీ కావచ్చు. స్లైడ్ మూవ్ అవటం లేదు. లైట్ చేంజ్ అవ్వడం లేదు, ఈ చూడండి మీరు స్లైడ్. నాగరత్న రెడ్డి సార్, మీరు ఒకసారి సిఎస్ రెడ్డి సార్కి ఇవ్వండి. అది సిఎస్ రెడ్డి సార్, మీరు ఆప్షన్ మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇది వేరే కీ నోట్ కాదు ఇది. అవునా? ఏం గురించి షేర్ కాలేదా? స్లైడ్ అది ఒక్క చేంజ్ నిమిషం కావాలి. సార్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సార్ క్లోజ్ చేయండి, కొంచెం నేను ట్రై చేస్తాను. నన్ను ఒక్క నేను కరెక్ట్ గా జాయిన్ చేపించాడే కానీ మళ్ళీ కంటిన్యూగా ఫాలో చేసి చేసి నన్ను ఒక 6 నెలలకు ఒక మీటింగ్ లో కూర్చోబెట్టినాక నాకు అర్థమైంది ఈ బిజినెస్ ఎలా చేయాలా అనేసి. అలాగే 6 నెలల తర్వాత నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నాను. రియల్ గా కూడా ఈ షేప్ షాప్ లో మనం సక్సెస్ అవ్వచ్చు అని ఒక డెసిషన్ తీసుకున్నాను. ఆ డెసిషన్ లో ఏం చేశాడంటే ఇలా చేసి మళ్ళీ గురుజీ చేతిలో పెట్టాడు. మళ్ళీ శ్రీనివాస్ మా గురుజీ కూడా ప్రతిరోజు నా ఇంటికి వచ్చి ఎంత హెల్ప్ చేశాడంటే అంత హెల్ప్ చేశాడు. కానీ విసుక్కునేవాడిని, కానీ విసుక్కుంటే కూడా ఈ రోజు అర్థమవుతుంది ఆ రోజు ఆ గురుజీ కానీ లేదంటే ఈ ప్లాట్ఫామ్ లో నేను ఉండను. ఇది మటుకు పక్కా అనమాట. ఎందుకంటే అలా చేశాడు కాబట్టి ఈ రోజు ఈ బిజినెస్ లో ఉన్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు వచ్చిందన్న ఒక చిన్న మారుమూల ప్రాంతంలో పుట్టాను సార్, చిత్తూరు డిస్టిక్ లో. నాగరత్నం రెడ్డి నా పేరు, చిగురాకులపల్లి, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అన్నమాట. నేను 10వ క్లాసే చదివాను సార్, అంతే. కానీ నేను బిఫోర్ షేప్ షాప్ ఏం చేసేవాడిని అంటే నా ఏజ్ 36 లో నేను బెంగళూరుకి వచ్చాను సార్. కానీ అప్పుడు కూడా ఎందుకు వచ్చానంటే నా ఫ్యామిలీ కోసము ఏదో ఒకటి చేయాలని కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి డబ్బుల విషయంగా కానీ అన్నిటి విషయాల్లో నేను బెంగళూరుకి వచ్చాను. కానీ వస్తే కూడా మనకు 10వ క్లాస్ చదివితే మనకి ఎక్కడ జాబులు దొరకవు, అది మీకు కూడా తెలుసు. కానీ నేను అప్పుడు కూడా నా గైడ్ ఒకటే ఉండింది సార్, నా మైండ్ లో ఒక థాట్, జాబ్ చేయకూడదు, చేస్తే బిజినెస్ చేయాలా అనేది ఎప్పుడు నా మైండ్ లో ఉండేది. అదే దీంట్లో వచ్చాను. కానీ నాకంటూ ఒక 2 కోరికలు ఉండేవి సార్. ఆ కోరికలు ఏం గురుజీ? ఆ కోరికలు ఎలాంటివి అంటే చిన్నవి కాదనమాట, ఎక్కువగా పెద్దగా ఆలోచన చేసేవాడిని. ఆ పెద్దది ఏమైందంటే ఈ రోజు చూడండి, ఇంత పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వర్కులు చేశాను. చిన్నగా చిన్నగా స్టార్ట్ అయ్యి ఎంతో దూరం వెళ్ళాము. రియల్ ఎస్టేట్ బిల్డర్ గా నేను సెటిల్ అయ్యాను సార్. నేను ఆల్రెడీ డబ్బులు సంపాదించాను, కానీ అన్ని చూశాను. కానీ ఒక రోజు నాకు ఈ బిజినెస్ గురించి మన గురుజీ వచ్చి ఇది చూడండి,
ముగ్గురు ఇక్కడే ఉన్నారు. మన శ్రీనివాస్ మా గురుజీ కానీ, మన సుబ్రహ్మణ్య రెడ్డి మా గురుజీ కానీ, మన కృష్ణ మా గురుజీ కానీ మా ఇంటికి వచ్చి నాకు ప్లాన్ చెప్పారు. నేను ప్లాను ఇనలేదు సరిగా కూడా, కానీ నేను పెద్దగా ఎందుకంటే అన్ని బిజినెస్ అలానే ఉంటాయనేసి నా మూడ్లోనే ఉన్నాను. కానీ గురుజీ వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటలు కానీ ఆ ప్లాన్ వీళ్ళు నేనేం చేశానంటే, ఓకే ఒకసారి షాపింగే కదా చేద్దాంలే అని చెప్పి చేశాను. అంతేగాని బిజినెస్ అయితే చేయననే చెప్పాను. కానీ ఆ రోజు నుంచి మళ్ళీ ఆ 6 months నన్ను ఫాలో చేసి చూడండి ఎంత ఫాలో అప్ లో ఎంత ఒక నాకే ఈ రోజు అనిపిస్తుంది అంత ఫాలో అప్ చేస్తే మన కింద ఎటువంటి లీడర్లు అయినా వస్తారో అనేది నాకు అర్థమైంది. ఆ ఫాలోలోనే సుబ్రహ్మణ్య రెడ్డి మా గురుజీ ఫాలో చేసి నన్ను ఒక మీటింగ్ లో కూర్చోబెట్టాడు. వచ్చి నాకు అదే మరి ఫస్ట్ ర్యాంక్ అయ్యాను. అదే గురుజీ వాళ్ళతో నేను అదే జర్నీ చేస్తూ చేస్తూ వస్తున్నాను. కానీ ఈ రోజు వరకు ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అనిపించలేదు. అది ఎలా అయిపోయింది ర్యాంకులు అనేది కూడా నాకే తెలియడం లేదు. అలా జరుగుతా ఉంది సార్. మన బెంగళూరులో నేను కూడా ప్రాపర్టీస్ చేశాను. ఒక 2 లక్షలు బాడీలు వచ్చేలాగా బిల్డింగ్ కూడా చేసి పెట్టాను సార్. ఆల్రెడీ ఇవన్నీ నేను ముందే షెఫ్ షాప్ కన్నా బిఫోరే చేసి పెట్టాను ఇవన్నీ. ఆ తర్వాత వచ్చిందన్న మా అచీవ్మెంట్ సార్. మా ఫ్యామిలీ లవ్లీ ఫ్యామిలీ వచ్చి చూడండి సార్, మా పిల్లలు ఇద్దరు డాక్టర్లే. ఇక ఒకే చోట చదివిపించాను బెంగళూరులోనే. కానీ వాళ్ళిద్దరు డాక్టరేట్ కూడా కంప్లీట్ అయింది సార్. డాక్టర్ సోనికారెడ్డి, డాక్టర్ సంజయ్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా నేను డాక్టర్. నా కోరిక ఫస్ట్ గోల్ ఇదే సార్ నాది. నా ఇల్లు కట్టాలి, రెంట్లు రావాలి, నెక్స్ట్ వచ్చి పిల్లలు ఇద్దరిని డాక్టర్ చేయాలి. ఈ 2 పనులతోనే కంప్లీట్ గా నా లైఫ్ అంతా దీనికే కూడా పోనీ చేయాలనుకున్నాను, చేసేసాను. దాని తర్వాత షేప్ షాప్ దొరికింది. దీంట్లో కూడా ఇలాగనే చేయాలని చేస్తా వెళ్తున్నాను. చూడండి మన గురుజీ ఆ రోజు నుంచి ఫాలోఅప్ చేసి ఇలాగనే చేసుకుంటూ వెళ్ళాము. గురుజీ చూడండి ఒక రోజు 2 ఏళ్ల ముందు చిత్తూరులో మేము గురుజీ నేను కృష్ణయ్య మా గురుజీ మేమిద్దరు కార్లో ఇక్కడి నుంచి జర్నీ చేసి వెళ్ళాం. ఫస్ట్ మీటింగ్ చూడండి ఒక 4గురితో మేము చిన్న మీటింగ్ చేసాం విష్ణుభవన్ లో. ఈ రోజు అదే ఎంత పెద్ద బిజినెస్ అయిందంటే ఒక జాగా లేకుండా కూర్చుంటే మనకు వెన్ను చేస్తున్నాం చూడండి. అక్కడైతే జాగా లేదు, స్టేజ్ పైన కూడా కూర్చోండారు. అలాగైంది ఒక రోజు జర్నీ. అలాగ చేసుకుంటూ జర్నీలో కంటిన్యూగా గురుజీ ఆ రోజు ఫస్ట్ ర్యాంక్ నుంచి 8th ర్యాంక్ వరకు ఈ జర్నీ ఎలా జరిగింది అనేది ఇప్పటి వరకు తెలియదు. కానీ జర్నీ అయితే కంటిన్యూగా నడుస్తూనే ఉంది. కానీ దీనికి అన్నిటికీ నడిపించే వ్యక్తి ఎవరంటే ఒక గ్రేట్ మెంటర్సే. మెంటర్ లేనిది ఏ పని చేయను కాదు అనేది నేను నేర్చుకున్నాను నా లైఫ్ లో. డబ్బులు సంపాదించాను, కానీ నాకు అన్ని ఉన్నా కూడా షేప్ షాప్ ఎందుకు చేయాలంటే ఈ రోజు ఈ ప్యానెల్లో మాట్లాడుతున్నానంటే నాకు ల్యాప్టాప్ ఓపెన్ చేయడం తెలీదు, కానీ నాకు ఏమీ తెలియదు. ఇవన్నీ నేర్పించిన వాళ్ళందరూ మన మెంటర్సే. ఇలాగ నేర్చుకోవచ్చు, ప్లస్ మాట్లాడచ్చు. మనం ప్లాన్ చెప్తే కూడా వస్తారా అనేది కూడా నాకు అనిపించింది. ఇలాంటివన్నీ మాట్లాడడం నేర్చుకోవచ్చు. స్టేజ్ పైన మాట్లాడినాను, ఎంతో డబ్బులు సంపాదించవచ్చు. అచీవ్మెంట్స్, ఫారిన్ ట్రిపుల్ పోలేదు, ఏమీ పోలేదు, ఇక్కడ అన్ని దొరికినాయి అనమాట. ఈ మెంటర్స్ తోనే మనం ముందుకు వెళ్ళొచ్చు గురుజీ. ఇదోటి బాగా నేర్చుకున్నాను నేను. ఇటు చూడండి ప్రతి ఒక్కటి ఉన్నది. 7th ర్యాంక్ అయింది, టోపాజ్ అయింది, 8th ర్యాంక్ అయింది, ఇవన్నీ కూడా జరిగింది. చూడండి మా టార్గెట్ అచీవ్మెంట్స్ అంటే ఏ టార్గెట్ అన్నా ఇని ఫస్ట్ నా పేరు ఉండాలా అనేది నేను ఎప్పుడు అనుకుంటా ఉండేవాడిని. అదే మరి చూడండి దుబాయ్ గెలిచాను, యూరోప్ గెలిచాను, అర్జున్ అవార్డు విన్ అయ్యాను, ఇండియా లెవెల్లో అర్జున్ అవార్డు విన్ అయ్యాను, లండన్ విన్ అయ్యాను. చూడండి గురుజీ మీకే చూస్తూ ఉండొచ్చు, మన ఆల్ ఇండియాలో ఫస్ట్ టార్గెట్ విన్నర్ నేను. అది కూడా నర్సీ అగర్వాల్ గురుజీ, గ్రేట్ మెంటర్ గురుజీ. ఆ గురుజీ ఎప్పుడు నేను ధన్యవాదాలు తెలుపుతా ఉంటాను. ఎందుకంటే చూడండి నేషనల్ ప్యానెల్లో నా ఫోటో చూపి మాట్లాడుతున్నాడంటే ఢిల్లీ వరకు వినిపించింది మన బిజినెస్ ఏమనేది. ఇలా వినిపించాలంటే మన మెంటర్ కానీ, సుబ్రహ్మణ్య రెడ్డి కానీ, మన శ్రీనివాస్ మా గురుజీ కానీ, శ్రీశైలం కానీ ప్రతి ఒక్కరూ నడిపించిన దానికే చూడండి ఢిల్లీ దాకా వినపడాలంటుంటాడు గురుజీ. అది మేము అప్పుడే వినిపించాము, అలాగా మేము పనిచేసాం గురుజీ. రియల్ గ్రేట్. ఎప్పుడు కానీ రేయలేదు, పగులేదు, ప్రతి ఒక్క జాగాలో కూడా మేము అలాగనే పనిచేసుకుంటూ వచ్చాము. ఇటు చూడండి అదే తరగడా 7th ర్యాంక్ అయింది. ప్రతి ఒక్క చోట చూడండి గురుజీ 1,24,000 తీసుకున్నాం, 1,04,000 తీసుకున్నాం, 1,12,000 తీసుకున్నాం. హైయెస్ట్ చెక్ చూడండి నా లైఫ్ లో నేనైతే ఇంత చెక్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక 4,26,000 రూపాయలు కూడా ఒకసారి వచ్చింది. అది కూడా డన్ అని అకౌంట్ లో పడింది. గురుజీ అనేవాడు డన్ అని పడతా అది షేక్ అవ్వాలి అకౌంటే అనేవాడు. అలాగే షేక్ అయింది. అదే చూడండి దుబాయ్ విన్ కూడా అయ్యాను నేను. ఆ దుబాయ్ కూడా నేను ఈ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అనమాట. ఈ అవకాశాలు బయట అయితే రాలేదు, కానీ నేనైతే ఈ పొద్దుటి వరకు నేను కృతజ్ఞత చెప్తుంటాను గురుజీ. నా లైఫ్ లో ఫారిన్ ట్రిప్లు అనేది కాదు కదా, ఫ్లైట్ నేను ఎక్కకుండా ఉన్నోడిని. పాస్పోర్ట్ చేసుకోమని చెప్పి గురుజీ చెప్పాడు. పాస్పోర్ట్ చేసుకున్నాక ఇన్ని ట్రిప్లు అంటే వెళ్తూనే ఉన్నాం. ఫిబ్రవరిలో వెళ్ళొచ్చాం 2 స్టేట్లు, మళ్ళీ ఇప్పుడు 2 కంట్రీస్ వెళ్ళొచ్చాం, స్కాట్లాండ్, లండన్.
దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు థాయిలాండ్ వెళ్తున్నాం. చూడండి, నేను లాస్ట్ ఇయర్ అంతా పోయినప్పుడు థాయిలాండ్ కంపెనీ దగ్గరికి వెళ్ళాం. ఆడి నుంచి అట్నే థాయిలాండ్ వెళ్ళాం అనమాట. అలా కూడా మంచి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. కానీ ఇప్పటి వరకు ఇలాంటివన్నీ నా లైఫ్ లో నేను చూడలేదు. ఇవన్నీ చూపించడానికి దీనికన్నీ కారణము, ఒక్కసారి షాపింగ్ చేస్తే ఇవన్నీ వస్తాయంటే కళ్ళు కొందరికైతే అట్నే ఇదవుతారు సార్, మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది ఒకసారి ఆలోచన చేస్తే. ఇలాంటి బిజినెస్ మన చేతిలో ఉందంటే రియల్లీ గ్రేట్ గురుజీ. మళ్ళీ అట్నే చూడండి, లండన్ స్కాట్లాండ్ వెళ్ళాం. ఆ జర్నీ చూస్తే మీకే అర్థం కాదు. లైఫ్ లో నిజంగానే మా పాస్పోర్ట్ లో చూడండి సార్, యునైటెడ్ కింగ్డమ్ అని మన పాస్పోర్ట్ లో వీసా అప్రూవల్ అయింది. కానీ ఈ వీసా అప్రూవల్ అవ్వాలంటే ఎవరు చాలా మంది వెళ్ళలేరు. అట్టా జాగాలో కూడా కంపెనీ ఎంత గ్రేట్ కంపెనీ అనుకోవచ్చు. 573 నెంబర్స్ ని కంపెనీ తీసుకెళ్ళిందంటే, ఎక్కడైనా ప్లాన్ చెప్పేటప్పుడు చెప్తేనే కొందరు షాక్ అవుతున్నారు. అది ఇంకా మీకు తెలియదు, అంత పవర్ఫుల్ కంపెనీ. అటువంటి కంపెనీలో మనం ఉన్నామని నేను ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉంటాను. ఫుల్ టైం అయ్యాను, గురుజీ చెప్పాడు ఫుల్ టైం అవ్వమని చెప్పి. ఫుల్ టైం అయి పనిచేస్తున్నాను. ఆఫీసు నేను పెట్టుకోని ఆఫీస్ని సేల్ చేసేసాను సార్, ఇచ్చేసేసి క్లోజ్ చేసేసి వేరే వాళ్ళకి అమ్మేసి ఫుల్ టైం గా చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి, దీంట్లో ఉండే పవర్ బయట ఎక్కడ లేదు అనేది నాకు అర్థమైంది. వారానికి 4 లక్షలు అంటే కళ్ళు అట్నే తిరుగుతుంది. నాకు వారానికి 4 లక్షలు ఒకసారి పడిన దానికే నేనే షేక్ అయినాను. అది వారం వారం పడితే ఎలా ఉంటుంది అనేది ఆ పొద్దు నుంచి నేను కూడా అనుకున్నాను గురుజీ. ఇలాంటిది మన లైఫ్ లో దొరికిందంటే ఈ రోజు మనం ఎప్పుడు థ్యాంక్ఫుల్ గానే ఉండాలా. నాకు అవకాశం ఇచ్చిన సుబ్రహ్మణ్య రెడ్డి గురుజీకి కానీ ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్ గానే ఉంటానని ఈ పొద్దు కూడా నేను సభాముఖంగా చెప్తున్నాను గురుజీ. థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు కూడా ఈ పెద్ద అచీవ్మెంట్, సమ్ క్రోర్స్ సంపాదించవచ్చు. నేను ఒకటే కాదు, ఒకసారి చేసినామంటే మన పిల్లలు బాగుంటారు, మన ఫ్యామిలీ బాగుంటారు, వాళ్ళ పిల్లలు కూడా బాగుంటారు అనే బిజినెస్ ఎక్కడన్నా ఉందా? 4 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళు పనిచేసినా ఎక్కడ లేదు. ఒక 4 ఏళ్ళకి ఇంత అచీవ్మెంట్ దొరుకుతుందంటే ఎక్కడా లేదు అనేది నాకు అర్థమైంది. నేను అందుకనే గురుజీ వై అనేది భయంకరంగా క్లియర్ అయింది గురుజీ. నాకు ఆ క్లియర్ అయినాకనే ఆఫీస్ అమ్మేసి కంటిన్యూ చేస్తున్నాను. చూడండి సార్, ఈ ఫొటోస్ చూస్తేనే నాకైతే అసలు ఇంకా రోజు కాదు, 4-5 దినాలు అన్నం తినకపోయినా బతికేయచ్చు అనిపిస్తుంది ఒక్కోసారి. చూడండి, ఫోటోలు చూస్తేనే ఎట్టుండదంటే, నేను వెళ్ళొచ్చాను నాకు ఎలా ఉండాలంటే అసలు అంత ఎక్సైట్మెంట్ గా నేను వెళ్ళాను. చూడండి, మన హాలిడే ఇన్ లో హోటల్లో ఉన్నామంటే మా అమ్మాయి అనింది ఫోన్ లో, ఆ రోజు ఆ హోటల్స్ అంతా స్టార్ హోటల్స్, ఆ హోటల్లోకి తీసుకెళ్ళింది ఆ కంపెనీ అనేదన్నమాట. ఎంత గ్రేట్ కంపెనీ చూడండి. మనం ఏం తినాలా, ఏమి అక్కడ ఇండియన్ ఫుడ్ పెట్టించి ఆ లండన్ ట్రిప్ చూడండి, సుజాత మేడము ప్రతి జాగాలో గురుజీలు గ్రేట్ మెంటర్ తో మన లండన్ బ్రిడ్జి దగ్గర ఫోటో తీసుకుంటే మనం రియల్లీ గురుజీ నా డ్రీమ్ అనుకోవాలి. ఇట్లా డ్రీమ్స్ అంతా ఫిల్ఫిల్ చేశారంటే నేను ఎప్పుడు థ్యాంక్ యూ గానే ఉంటాను మెంటర్స్ కు. ఈ మెన్ని కారణాలన్నీ చెప్పాలంటే గురూజీలే. మన గురూజీ లేనిది మనం ఏమి చేయలేం, మనం మెంటర్ లేనిది మనం ఏమి చేయలేం అనేది నాకు అర్థమైంది. ఆ రోజు నుంచి చేస్తున్నాను. సరే, ఇవన్నిటికీ కారణం కూడా నా సీనియర్ క్లోర్ క్లబ్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ పేరు పేరున చాలా మంది ఉన్నారు. అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే సీనియర్ కోర్ క్లబ్ కూడా ప్రతి ఒక్క లీడరు నాతో కూడా జర్నీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు కూడా చిన్న చిన్నగా చేస్తూ చేస్తూ కూడా ప్రతి ఒక్కరు నాకు ఎంతో హెల్ప్ చేశారు. నేను వాళ్ళకి అదే మరి చేస్తాను. నేను నా ఊపిరి ఉండేదాకా నా సీనియర్ కోర్ క్లబ్ ని ఎవరిని నేను అట్టు చేయను. అలాగని వాళ్ళని తీసుకెళ్తాను. ఈజీగా కూడా వాళ్ళని డైమండ్ చేపించి నేను అవ్వడం కాదు, వాళ్ళని కూడా ఇదే స్టేజ్ పైకి తీసుకొస్తానని చెప్పి ప్రమాణం చేస్తున్నాను గురుజీ. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముకొని వాళ్ళు వచ్చారు కాబట్టి మనం వదలకూడదు అనేది ఉద్దేశంలో ఎంత దూరమైనా సరే ప్రయాణం చేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను గురుజీ. నేను ఒక్కడు సక్సెస్ అవడం కాదు, 100 మందిని సక్సెస్ చేయించాలా, 1000 మందిని సక్సెస్ చేయించాలనే ఉద్దేశంలోనే చేస్తున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఇంకా ఒకటి ఏమంటే చూడండి, ఆల్వేస్ సేఫ్ షాప్ ప్రోడక్ట్లే వాడుతున్నాము. అదే ప్రకారం టూల్స్ వాడుతున్నాను. ప్రతి ఒక్కరు టూల్స్ లేకుండా ఎక్కడ పని చేసినా కూడా ఏది పని చేయదు గురుజీ. మనం ప్రతి ఒక్క పని, ఏ పని అయినా కూడా గురుజీ ఎప్పుడైనా వాడు టూల్స్ పనిచేస్తాయి, టూల్స్ పనిచేస్తాయి, రియల్ గ్రేట్ టూల్స్ పనిచేస్తాయి. టూల్స్ కానీ మనం వాడే వస్తువులు కానీ కంపెనీలో మనం వాడాలా, వాడి మనం చెప్తే మనకు ఆ ఫీలే వేరనమాట. నేనైతే అదే ప్రకారం చేస్తున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. అట్నే చూడండి, నా డైమండ్ షిప్ కూడా రోజుకు నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే అనమాట. ఆ రోజుకి నేను కంపల్సరీ గురుజీ, ఆ రోజు నేను డైమండ్ షిప్ కంప్లీట్ చేస్తానని చెప్తున్నాను గురుజీ. అదే మన డ్రీమ్ కార్ చూడండి, మెస్టిక్ బెంజి, అట్నే మన డ్రీమ్ విల్లా కానీ ఇవన్నీ ఏ డేట్లు నేను పెట్టాను ఆ డేట్లు నేను కంప్లీట్ చేస్తాను గురుజీ. ఆల్రెడీ నేను ఇదే ప్రాసెస్ లో ఉన్నాను. నాకు అన్ని ఇల్లు ఉండొచ్చు కానీ నా డ్రీమ్ విల్లా అంటే 5 కోట్లలో కట్టాలని ప్లానింగ్ ఉంది గురుజీ. బెంగళూరులోనే ఇదే ప్లానింగ్ లోనే ఉన్నాను. డ్రీమ్ కార్ బెంజ్ కార్ అంటే చూడండి, అలాంటి బెంజ్ కారు గురుజీ వాళ్ళు ఎందరికో తీసిచ్చాడు.
కానీ మనకు కూడా తీసిచ్చడానికే పనిచేస్తున్నాం. ఈ పొద్దు కూడా చెప్పాడు, ఎన్నో మీరు చేయండి రెడ్డి గారు అవుతుంది అంటున్నాడు. అదే ప్రకారం చేసుకొని వెళ్తున్నాము. ప్రతి ఒక్కటి అచీవ్మెంట్ వచ్చింది గురుజీ. ఈ అచీవ్మెంట్లు ఏది కూడా నేను ప్రతి ఒక్కటి నాది అని నేను అనుకోలేదు గురుజీ. మీరు చేయంగానే, మీరు మాకు హెల్ప్ చేయంగానే మేము డెవలప్ అవుతున్నాము. ఈ మెంటర్షిప్ కే ప్రతి ఒక్కటి వదిలేస్తాను గురుజీ నేనైతే మటుకు. ఎందుకంటే నేను అంతకుముందు డబ్బులు సంపాదించాను, కానీ ప్రతి ఒక్కటి అనుభవించలేదు, ప్రతి ఒక్కటి చేయలేదు, ఏదినూ లేదు నా దగ్గర. కానీ డబ్బులు సంపాదించడం మా గొప్ప విషయం కాదు. ఇక్కడ గైడ్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి. డెవలప్ అవ్వాలంటే మన ఫ్యామిలీని మనం ఎంత పైకి తీసుకెళ్లాలంటే కూడా మనము ఎడ్యుకేట్ ఉండాలి. మనం ఎడ్యుకేట్ అంటే ఏమి, మనము లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ఎడ్యుకేషన్ కావాలి. ఆ ఎడ్యుకేషన్ ఇక్కడ దొరుకుతుంది అనమాట. అది ఎట్ట దొరుకుతుంది అంటే కొంచెం కాదు, 100% కాదు, 200% దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇస్తుంది, ఇన్కమ్ ఇస్తుంది, మన అచీవ్మెంట్లు ఇస్తుంది, ఫారిన్ ట్రిప్లు ఇస్తుంది, అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఈ ఒకటి మనకు అర్థమైంది గురుజీ. ఇదే నెక్స్ట్ ప్రజెంట్ టార్గెట్ లో కూడా గురుజీ థాయిలాండ్ వచ్చి 15 మందిని గెలిపిస్తాను గురుజీ. ఆల్రెడీ నేను ఈ వీక్ లోనే ఒక పేరు ఇస్తాను గురుజీ, డెఫినెట్ గా మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఎప్పుడు నాది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను. నేనైతే మనకి ఏ రోజు కూడా కాంప్రమైజ్ అయ్యలేదు గురుజీ. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నాను, మీకు చెప్పే వెళ్తా ఉంటాను. నేను మన అప్లైన్కి చెప్తాను, అప్లైన్ ఎక్కడ వెళ్ళమంటే అక్కడే వెళ్తున్నాను అనమాట. రైట్ డూప్లికేషన్ అప్లైన్ ఏం చేశాడో అదే డూప్లికేషన్ చేస్తాను. కనెక్టింగ్ విత్ టీమ్ అట్ అప్లైన్, మనం టీమ్ తో కనెక్టింగ్ ఉండాలా, అప్లైన్ తో కనెక్టింగ్ ఉండాలి అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాను గురుజీ. మన గుడ్ రిలేషన్షిప్ టీమ్ తో చేస్తున్నాను. చేయడం వల్లనే ఈరోజు సక్సెస్ అయ్యాను గురుజీ. నేను ఇప్పటి వరకు ఏది కానీ నా సొంత తెలివితో బయటంతా చేశాను. అంత సక్సెస్ అనిపించలేదు. దుడ్డు సంపాదించుండొచ్చు కానీ పెద్దగా ఏమీ అనిపించలేదు. కానీ మన గురుజీలు ఏం చెప్తారో దాన్ని చేసుకొని వెళ్ళడం వల్ల ప్రతి ఒక్కటి సక్సెస్ నా ముందుకు వచ్చింది. నేను ఎప్పుడు పెద్దగా ఆలోచన చేస్తాను. నేను పెద్దగా నెక్స్ట్ కూడా డ్రీమ్ ఏముందనేది చెప్పాను. నేను డైమండ్ షిప్ కావాలి, అట్నే పెద్ద ఒక 5 కోట్ల విల్లా కట్టాలి, ఈ పెద్ద పెద్దగా ఆలోచన చేస్తున్నాను. హాస్పిటల్ కట్టాల పెద్దదని చెప్పి నెక్స్ట్ గోల్ కూడా పెట్టుకొని నేను చేస్తున్నాను గురుజీ పిల్లల కోసం. ఇది అన్ని జరుగుతుంది ఒక షేప్ షాప్ ద్వారానే జరుగుతుంది అనేది నాకు అర్థమైంది. కాబట్టి నేను అన్ని వదిలేసి ఫుల్ టైం చేయడం ఆరంభించాను. మళ్ళీ ఏ వెన్ను అయినా కూడా గురుజీ హౌస్ఫుల్ చేస్తాం. ట్రైనింగ్లు కూడా హౌస్ఫుల్ చేయడం వల్లనే సక్సెస్ దొరుకుతుంది. ఇది ఒకటే కీ పాయింట్ అనమాట. ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి, నెగిటివ్ అనేది ఉండకూడదు అనేది నేర్చుకున్నాను. అది నేర్చుకునే దాని వల్లనే సక్సెస్ దొరికింది. చాలా మంది ఇక్కడ చెప్తా ఉంటారు, మన గురుజీ చెప్పాడు మంచి ఇదనమాట, చేయకుండా పోవడానికి ఒక రీజన్స్ ఎత్తుక్కుంటా ఉంటారు, అదే చేయడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్పేసి టైం పాస్ చేసేస్తూ ఉంటారు. అది కాదనమాట. చేయాలనుకుంటే దారి దొరుకుతుంది, 100% దొరుకుతుంది. ఇది నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఏమీ లేకుండా బెంగళూరుకి వచ్చినప్పుడే సక్సెస్ అయ్యానంటే ఇది చాలా ఈజీ అని నాకు అనిపించింది గురుజీ. అందుకని నేను నడుస్తున్నాను. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా కానీ మన దగ్గర ఎక్కడ కూడా కానీ మనకి ఎక్కడ దొరకరు డైమండ్లు కానీ, ఎక్కడ వెతికితే దొరుకుతారని చెప్తా ఉంటాడు గురుజీ. అది ఎక్కడో కాదు, చిన్న చిన్న గల్లీ గల్లీ మే చోటా చోటా మీటింగ్ బనానా, హోమ్ మీటింగ్ బనానా, డైమండ్ నికల్తా అని చెప్పి మన వికాస్ మా గురుజీ చెప్పాడు. అది నిజమే గురుజీ. మనం ఎక్కడైనా మనం గ్రూప్ మీటింగ్లు చేస్తా చిన్న 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 సందులు కానీ చిన్న చిన్న జాగాల్లో కానీ ప్రతి జాగాలో హోమ్ మీటింగ్ చేశామంటే అక్కడి నుంచి డైమండ్ పుట్టుకొని వస్తాడు. ఇదొకటి నాకు కూడా అర్థమైంది గురుజీ. ఎప్పుడు గ్రూప్ మీటింగ్స్ ఎక్కువ చేయాలని చేస్తా ఉంటాను. ఆ చేసేదాన్ని డైమండ్ వస్తాడు. థ్యాంక్ యూ గురుజీ. నేనేమన్నా మాట్లాడే విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా కానీ తప్పు ఏమైనా మాట్లాడింటే తప్పుగా నేను క్షమించాలి గురుజీ. నాకు గ్రేట్ఫుల్ గా అనుకుంటాను. థ్యాంక్ యూ షేప్ షాప్, జై షేప్ షాప్, థ్యాంక్ యూ షేప్ షాప్, థ్యాంక్ యూ మా గురుజీ.